రీసెంట్గా హైదరాబాద్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక గొడౌన్ మీద టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ రైడ్ చేశారు. వీళ్ళు రైడ్ చేశాక తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటంటే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొన్ని భయంకరమైన కెమికల్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నారు. మనం పొరపాటున ఈ పేస్ట్ని కానీ యూజ్ చేస్తే డైరెక్ట్గా కోమాలకి వెళ్ళిపోతాం. అంత భయంకరంగా తయారు చేస్తున్నారు. అసలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా తయారు చేస్తున్నారు, అందులో ఏ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అయిపోండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. జనరల్గా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలామంది ఇంట్లోనే తయారు చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్కి అలవాటు పడిపోయి ప్రతిదీ కూడా ఇన్స్టెంట్గా కావాలనుకుంటున్నారు. అందుకే జబ్బులు కూడా ఇన్స్టెంట్గానే వస్తున్నాయి. కానీ వీళ్ళు తయారు చేసే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మాత్రం భయంకరమైన కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. వీళ్ళు ఈ పేస్ట్ని తయారు చేయడానికి టైటానియం డయాక్సైడ్, మోనోసైట్రేట్ వంటి కెమికల్స్ని ఉపయోగిస్తున్నారు. అసలు ఈ టైటానియం డయాక్సైడ్ ఎంత ప్రమాదకరం అంటే, దీనివల్ల క్యాన్సర్ రిస్క్ చాలా ఉంటుంది. దీనివల్ల ఇన్హలేషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అదేవిధంగా మన బాడీలో ఉన్న DNA చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఈ మోనోసైట్రేట్ కూడా చాలా ప్రమాదకరం. దీనివల్ల ఏంటంటే మన డైజెషన్ సిస్టమ్ మొత్తం పాడైపోతుంది. ఇలాంటి ప్రమాదకరమైన కెమికల్స్ని యూజ్ చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ ఇలా ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయని షాపుల్లో కొనుక్కొని యూజ్ చేస్తే మీకు జబ్బులు కూడా ఇన్స్టెంట్గానే వస్తాయి. సో వీలైనంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.